అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం దినవృత్తాంతాల 2వ గ్రంథం 1 నుంచి 24 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 24 అధ్యాయాల్లో కూడా దావీదు సంతానం, దావీదు కుమారుల్లో ఎవరెవరు రాజులుగా ఉన్నారు, దేవుడు దావీదుతో చేసిన వాగ్దానం, మెస్సే గురించిన ప్రవచనం, యెరూషలేములో జరుగుతున్న ఆరాధన, ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వస్తున్నాం. ఈ రోజు మనం దినవృత్తాంతాల 2వ గ్రంథం 25వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. ఇప్పటివరకు మనం యోధా రాజుల గురించి రెహబాము, అబీయా, ఆసా, యెహోషాపాతు, యెహోరాము, అహజ్యా, అతల్యా, యోవాషు వీళ్ళందరి గురించి మనం చదువుకుంటూ వచ్చాం. ఈ రోజు మనం యోవాషు కుమారుడైన అమజ్యా దగ్గర నుండి ఏం జరుగుతూ వెళ్తుంది అనేది చదువుకుంటూ వెళ్దాం. యోవాషు స్టార్టింగ్లో మంచిగానే ఉన్నా కానీ చివరిలో పాపలో పడిపోయాడు కదా, అతని కుమారుడైన అమజ్యా ఏం చేస్తున్నాడు అనేది చదువుకుంటూ వెళ్దాం. అమజ్యా ఏలను ఆరంభించినప్పుడు 25 ఏండ్లు గలవాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. 29 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెహోయద్దాను. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను గాని పూర్ణ హృదయముతో అనుసరింపలేదు. యథార్థముగా ప్రవర్తించాడు, కాకపోతే పూర్తిగా అంటే కేవలం దేవుణ్ణి ఆరాధించడం, దేవుడి మాటే వినడం అలా కాకుండా మంచి చెడు రెండు కలిపి ఉన్నాయి. పూర్తిగా మంచి రాజానో లేకపోతే చెడ్డ రాజానో అలా చెప్పకుండా రెండు కలిపి ఉన్నాయి. స్టార్టింగ్లో అయితే బాగానే ఉన్నాడు, చివరిలో ఆ లోపాలు బయటపడ్డాయి అని దాని అర్థం. అవేంటి అనేది కూడా చదువుకుంటూ వెళ్దాం. రాజ్యము తనకు స్థిరమైనప్పుడు అతడు రాజైన తన తండ్రిని చంపిన రాజసేవకులను చంపెను. యోవాషుని తన దగ్గరుండే వాళ్ళే కుట్ర చేసి చంపేశారు అని మనం చదువుకున్నాం కదా. ఎవరెవరైతే తన తండ్రి అయిన యోవాషుని చంపారో, రాజుని చంపారో వాళ్ళందరినీ కూడా చంపించాడు. అయితే తండ్రులు పిల్లల కొరకును, పిల్లలు తండ్రుల కొరకును చావకూడదు, ప్రతి మనిషి తన పాపము కొరకు తానే చావవలెను అని మోషే గ్రంథమందలి ధర్మశాస్త్రమునందు రాయబడి ఉన్న యెహోవా ఆజ్ఞను బట్టి అతడు వారి పిల్లలను చంపక మానెను. ఆ కాలంలో రాజులు ఎవరన్నా శత్రువులు ఉన్నారంటే వాళ్ళ కుటుంబం మొత్తాన్ని కూడా చంపేసేవాళ్ళు. అలా కాకుండా దేవుడి ఆజ్ఞను పాటిస్తూ ఎవరైతే పాపం చేశారో, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళను మాత్రమే చంపుతున్నాడు కానీ వాళ్ళ కుటుంబాలను మొత్తం చంపట్లేదు. దీన్ని బట్టి యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు, దేవుడి ఇష్టానుసారంగా నడుచుకుంటున్నాడు స్టార్టింగ్లో అనేది మనకు అర్థం అవ్వాలి. తన రాజ్యం ఏలను ఆరంభించిన స్టార్టింగ్లో దేవుడి ఇష్టానుసారంగా మాదిరికరమైన రాజుగా ఉన్నాడు. అమజ్యా యూదా వారందరినీ సమకూర్చి యూదా దేశం అంతటను, బెన్యామీల దేశం అంతటను వారి వారి పితరుల ఇండ్లను బట్టి సహస్రాధిపతులను, శతాధిపతులను నియమించెను. అతడు 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పైప్రాయము గలవారిని లెక్కింపగా ఈటెను డాళ్లను పట్టుకొని యుద్ధమునకు పోదగినట్టు యోధులు 3 లక్షల మంది కనబడిరి. అంతమంది సైనికులు యూదా రాజ్యంలో ఉన్నారు. మరియు అతడు ఇజ్రాయేలు వారిలో నుండి 1,00,000 మంది పరాక్రమశాలులను 200 మణుగుల వెండికి కుదిర్చెను. సైన్యం తక్కువగానే ఉంది కాబట్టి 3 లక్షలు అంటే ఆ కాలంలో పొరుగు దేశాలతో పోలిస్తే సైన్యం తక్కువే. సైన్యం తక్కువగా ఉంది కాబట్టి 200 మణుగుల వెండినిచ్చి పక్కనే ఉన్న ఇజ్రాయెల్ దేశంలో నుండి సైనికులను తెచ్చుకున్నాడు. ఇలా జనాభాను లెక్కేయడం, కేవలం సైన్యం మీదే ఆధారపడడం, ఇవన్నీ కూడా రాజులు చేయకూడదు అని దేవుడు చెప్పాడు. అయినా కానీ ఇక్కడ అలాగే చేస్తున్నాడు అని దాని అర్థం. దైవజనుడైన ఒకడు అతని యొద్దకు వచ్చి, రాజా, ఇజ్రాయేలు వారి సైన్యము నీతో కూడా తీసుకొని పోవద్దు. అసలే ఇజ్రాయెల్ దేశంలో విగ్రహారాధన జరుగుతుంది. వీళ్ళందరూ కూడా దేవుడి మీద ఆధారపడే వ్యక్తులు కాదు. అలాంటి వాళ్ళని మనం ఎందుకు కలుపుకుంటున్నాం? అలా తీసుకెళ్లొద్దు. యెహోవా ఇజ్రాయేలు వారులకు ఎఫ్రాయిములలో ఎవరికి తోడుగా ఉండడో. ఈ సైనికులు మనతో పాటు వచ్చినా కానీ వాళ్ళ వల్ల ఉపయోగం లేదు. దేవుడు వాళ్ళకి తోడుగా ఉండడో. మనం దేవుడి మీద ఆధారపడితే, దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఏదైనా గెలుస్తాం కానీ, ఏదైనా సాధించగలం కానీ కేవలం జనాభాని బట్టి సాధించలేం అని చెప్పి ఒక ప్రవక్తను పంపించి కూడా దేవుడు చెప్పించాడు. ఎందుకు? మంచివాడే కాబట్టి, అంతకుముందు మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి అమజ్యాలో దేవుడు శిక్షించకుండా మారతాడు అన్నట్టుగా అతనికి బోధిస్తున్నాడు. అతనికి ప్రవక్తను పంపించి చెప్పిస్తున్నాడు. అలాగూ పోవలెను అని నీకున్న ఎడల పొమ్ము, యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువుల ఎదుట నిన్ను కూల్చును. నా మాట వినకుండా నువ్వు ఆ మనుషుల మీదే ఆధారపడ్డావంటే నువ్వు యుద్ధం ఓడిపోతావు, దేవుడు ఇది చెప్పిస్తున్నాడు అని చెప్పి దేవుడి తరపు నుండి ప్రవక్త వచ్చి చెప్పాడు. నిలవబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమే కదా అని ప్రకటింపగా, ఏదైనా కానీ దేవుడి చేతిలో ఉంటది. అంతకుముందు మనం చాలా ఎగ్జాంపుల్స్ చూసాం కదా, యుద్ధం చేయకుండా కూడా దేవుడు గెలిపించగలడు. మనం దేవుడి మీద ఆధారపడాలి, చెడ్డవారైనా ఈ ఇజ్రాయేల్ సైన్యం మీద కాదు అని చెప్పి ప్రవక్త బోధించాడు. అమజ్యా దైవజనుని చూచి, ఇజ్రాయేలు వారి సైన్యమునకు నేనిచ్చిన 200 మణుగుల వెండికి ఏమి చేసేదను అని అడిగినందుకు, మరి నేను అంత డబ్బు కూడా ఇస్తాను, నిర్ణయం కూడా తీసేసుకున్నాను, ఆ సైనికుల్ని తెప్పించేశాను, మరి నేనేం చేయను, ఇంకా నిర్ణయం తీసేసుకున్నాను కదా అని చెప్పి రాజు ఆ ప్రవక్తను అడిగాడు. దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడు అని ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చాను. డబ్బు గురించి ఎందుకు
ఎందుకు ఆలోచిస్తావు, దేవుడు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ నీకు దయచేస్తాడు కదా అని చెప్పి దైవజనుడు చెప్పాడు. అప్పుడు అమజ్య ఎఫ్రాయిములో నుండి తన యొద్దకు వచ్చిన సైన్యమును వేరుపరిచి మీ ఇండ్లకు తిరిగి వెళ్ళుడి అని వారికి సెలవిచ్చాను. ఈ మాట చాలా ఇంపార్టెంట్ అండి. ఒక రాజు తాను తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం అనేది చాలా రేరు, సామాన్యంగా అది జరగదు. అయినా కానీ అమజ్య తనలో ఉన్న మంచి లక్షణాలని, యథార్థ హృదయాన్ని బయట పెడుతున్నాడు. దేవుడు చెప్పినట్టుగా వింటున్నాడు. సర్లే డబ్బు పోతే పోయింది, మనం నష్టపోయినా కానీ దేవుడి ఇష్టానుసారంగా ప్రవర్తిద్దాం. దేవుడికి తెలుసు కాబట్టి ఏది మంచిదో. దేవుడు మనకి సైన్యం కావాలనుకున్నా, డబ్బు కావాలనుకున్నా, విజయం కావాలనుకున్నా ఏదైనా కానీ దేవుడు ఇస్తాడు కదా అని చెప్పి దేవుడి మీద ఆధారపడ్డాడు. తన పరువు పోద్దేమో, ఇచ్చిన మాట పోద్దేమో, వెనక్కి తీసుకుంటున్నానేమో, డబ్బు పోద్దేమో, ఇలాంటివేమీ ఆలోచించకుండా మంచిగా ప్రవర్తించాడు అమజ్య అని దాని అర్థం. అందుకు వారి కోపము యూదా వారి మీద బహుగా రగులుకొనెను. వారు ఉగ్గురులై తమ ఇండ్లకు వెళ్ళిపోయి, మేము చెడ్డవాళ్ళమా, మేము అర్హులం కాదా అని చెప్పి వాళ్ళు కోపం తెచ్చుకొని వాళ్ళు వెళ్ళిపోమన్నారు కదా, వాళ్ళు వెళ్ళిపోయారు. అంతటా అమజ్య ధైర్యము తెచ్చుకొని తన జనులతో కూడా బయలుదేరి ఉప్పు పల్లపు స్థలమునకు పోయి షేయూరు వారిలో 10,000 మందిని హతము చేశాను. ఇంకెళ్ళాడు, విశ్వాసంతో వెళ్ళాడు, దేవుడు యుద్ధం గెలిపించాడు. ప్రాణముతో ఉన్న మరి 10,000 మందిని యూదావారు చెరపట్టుకొని వారిని ఒక పేటు మీదికి తీసుకొని పోయి ఆ పేటు మీద నుండి వారిని పడవేయగా వారు తుత్తునీయులైపోయి. దేవుడు తోడుగా ఉంటున్నాడు, ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా కానీ గెలిపిస్తున్నాడు. అయితే తనతో కూడా యుద్ధమునకు రావద్దు అని అమజ్య తిరిగి పంపేసిన సైనికులు షోమ్రోను మొదలుకొని బేత్హోరోను వరకు ఉన్న యూదా పట్టణముల మీద పడి వారిలో 3,000 మందిని హతము చేసి విస్తారమైన కొల్ల సొమ్మును పట్టుకొని పోయి. ఎవరినైతే తిరిగి పంపేశాడో అమజ్య, వాళ్ళు యూదా దేశం మీద దాడి చేసి యూదా దేశ సంపద దోచుకుని వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళ హృదయం ఎటువంటిదో, డబ్బు కోసం వాళ్ళు ఏవైనా చేస్తారు అనేటట్లుగా వాళ్ళ చెడుతత్వం కూడా ఈ సందర్భం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడు వాళ్ళని ఎందుకు పంపించేశాడు అనేది కూడా ఈ సందర్భం ద్వారా మనకు అర్థమవుతుంది. అమజ్య ఎదోమీయులను ఓడించి తిరిగి వచ్చిన తరువాత అమజ్యకి మాత్రం దేవుడు విజయాన్ని ఇస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ విజయాన్ని ఇస్తూ వస్తున్నాడు. ఇక్కడ దాకా బాగానే ఉంది. అమజ్య ఎప్పటి వరకు అయితే దేవుడి ఇష్టానుసారంగా బ్రతికాడో అప్పటి వరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఏం జరిగింది, ఎదోమీయులను ఓడించి వచ్చిన తరువాత అతడు షేయూరు వారి దేవతలను తీసుకుని వచ్చి తనకు దేవతలుగా నిలిపి వాటికి నమస్కరించి ధూపం వేశాను. అన్య దేవత ఆరాధన అమజ్య కూడా చేస్తున్నాడు. మరి ఆ విగ్రహాలకు ఆకర్షితుడయ్యాడో, మూఢనమ్మకాలు కలిగి ఉన్నాడో, మొత్తానికి విగ్రహారాధనకు అలవాటయ్యాడు అమజ్య. ఒక పక్కన దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, ఒక పక్కన విగ్రహాలను కూడా ఆరాధిస్తున్నాడు. అంతకుముందు యథార్థంగా ఉన్నాడు, ఇప్పుడు దేవుడి ఎడల పూర్ణ హృదయం, పూర్ణ మనసు కలిగి లేడు. అందుకొరకు యెహోవా కోపము అమజ్య మీద రగులుకొనెను. ఆయన అతని యొద్దకు ప్రవక్త ఒకరిని పంపగా అతడు, నీ చేతిలో నుండి తమ జనులను విడిపింప శక్తి లేని దేవతల యొద్ద నీవెందుకు విచారణ చేయుదువు అని అమజ్యతో అనెను. నువ్వెందుకు వాళ్ళ దేవతలను పూజిస్తావు, దేవుడు నీకు విజయాన్ని ఇచ్చాడు కదా, ఓడిపోయిన దేశంలో ఉన్న విగ్రహాలను తీసుకొచ్చి వాటికెందుకు ఆరాధన చేస్తావని ప్రవక్త ద్వారా దేవుడు అమజ్యాని గద్దించాడు. అతడు అమజ్యతో మాట్లాడుచూ ఉండగా రాజు అతన్ని చూచి, నీవు రాజు యొక్క ఆలోచన కర్తల్లో ఒకడివైతివా, ఊరకొనుము, నేను నిన్ను చంపనేలా అని చెప్పగా ఆ ప్రవక్త, నేను నిన్ను చంపుతాను, నాకు వ్యతిరేకంగా మాట్లాడుకో అని ప్రవక్తనే గద్దించాడు రాజు. నీవు ఈలాగున చేసి నా ఆలోచనను అంగీకరింపకపోవుట చూచి దేవుడు నిన్ను నశింపజేయ ఉద్దేశించుచున్నాడు అని నాకు తెలియను అని చెప్పి ఊరకుండెను. దేవుడు ఇలాగే చెప్పాడు, నువ్వు నా మాట వినమని కూడా దేవుడు ముందే చెప్పాడు. అయినా కానీ గద్దించాలి కాబట్టి, దేవుడి తరపు నుండి వచ్చి నీకు తెలియజేయాలి కాబట్టి నేను తెలియజేశాను, ఇక నీ ఇష్టం అన్నట్టుగా ఆ ప్రవక్త మొత్తానికి అతన్ని గద్దించాడు. గద్దించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అమజ్య ఇంకా కొద్ది కొద్దిగా కాలం గడిచే కొద్దీ ఇంకా చెడ్డవాడైపోతున్నాడు అని దాని అర్థం. అప్పుడు యూదా రాజైన అమజ్య ఆలోచన చేసి, రమ్ము, మనము ఒకరి ముఖము ఒకరు చూసుకొందుము అని యెహూకు పుట్టిన యెహోయాజు కుమారుడును ఇజ్రాయేలు రాజును అయిన యెహోయాషు నొద్దకు వర్తమానం పంపెను. అమజ్య యూదా దేశానికి రాజుగా ఉన్నప్పుడు యెహోయాషు ఇజ్రాయెల్ దేశానికి రాజుగా ఉన్నాడు. ఇజ్రాయెల్ దేశం మీదకి గర్వంతో యుద్ధానికి వెళ్తున్నాడు. దేవుడు అంతకుముందు ఏ యుద్ధానికి వెళ్ళినా కానీ గెలిపించాడు కదా, కొద్దిగా గర్వం వచ్చింది. ఆ గర్వంతో ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు. కాగా ఇజ్రాయేలు రాజైన యెహోయాషు యూదా రాజైన అమజ్యాకు ఈలాగు తిరుగ వర్తమానం పంపెను, నీ కుమార్తెను నా కుమారునికి ఇమ్మని లెబనోన్లో ఉన్న ముళ్ళ చెట్టు, లెబనోన్లో ఉన్న దేవదారు వృక్షమునకు వర్తమానం పంపగా లెబనోన్లో సంచరించే ఒక దుష్టముఖము ఆ మొండ్ల చెట్లను తొక్కివేశాను. ఇక్కడ యోధావారినేమో మొండ్ల చెట్టుతోనూ ఇజ్రాయేలీనేమో దేవదారు వృక్షాలతో పోలుస్తూ, మీ సైన్యం చిన్నదే, మీతో మాకెందుకు గొడవ, మాతో యుద్ధానికి రాకండి.
అంత గర్వం ఎందుకు, సైలెంట్గా మీ రాజ్యంలో మీరు ఉండండి, మా మీదకి యుద్ధానికి రాకండి అని చెప్పి యెహోయాషు ముందుగానే హెచ్చరించాడు కూడా. ఇప్పుడు దాకా దేవుడు యోధావారి సైన్యం చిన్నగానే ఉన్నప్పటికీ దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఎందుకు? అంత ముందు దాకా అమధ్య మంచిగా ఉన్నాడు కాబట్టి. ఎప్పుడైతే అమధ్య చెడ్డవాడిగా మారిపోతున్నాడో అప్పుడు దేవుడి సహాయం కూడా అతనికి దూరం అవుతుంది అని దాని అర్థం. నేను ఎదోమీయులను ఓడించితిని కదా అని నీవు అనుకొనుచున్నావు. నీ హృదయము నీవు గర్వించి ప్రగల్భములాడినట్లు చేయుచున్నది. ఇంటి వద్ద నిలిచి ఉండుము, నీ ఇంట్లో ఉండు, నీ రాజ్యంలో ఉండు, యుద్ధానికి రాకు, వచ్చావంటే ఓడిపోతావు అని చెప్పి గద్దించాడు. నీవు నా జోలికి వచ్చి కీడు తెచ్చుకొనుట ఎందుకు? నీవును నీతో కూడా ఉన్న యోధావారును అపజయముందుట ఎందుకు? జనులు ఎదోమీల దేవతల యొద్ద విచారణ చేయుచూ వచ్చిరి గనుక వారి శత్రువుల చేతికి వారు అప్పగింపబడినట్లు దేవుని ప్రేరణ వలన అమధ్య ఆ వర్తమానమును అంగీకరింపలేకపోయెను. జనాలందరూ కూడా బయలుదేవతల్ని ఆరాధిస్తున్నారు కదా, అమధ్య కూడా విగ్రహారాధనకు లోనయ్యాడు కదా, కాబట్టి ఈ హెచ్చరిక వినట్లేదు. దేవుడు ఏ ప్రవక్తలను అయితే పంపించాడో ఆ ప్రవక్తల మాటలు కూడా వినట్లేదు. గర్వంతో యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. ఇజ్రాయేలు రాజైన యెహోయాషు బయలుదేరగా యూదా దేశమునకు చేరిన బెత్షెమెషులో అతడును యూదా రాజైన అమధ్యాయును ఒకరి ముఖము ఒకరు చూసుకొనిరి. అంటే యుద్ధానికి వచ్చారు, ఇద్దరు కూడా యుద్ధం చేస్తున్నారు అని దాని అర్థం. యూదా వారు ఇజ్రాయేలు వారి ఎదుట నిలవలేక ఓడిపోగా ప్రతి వాడును తన గుడారమునకు పారిపోయెను. అంతకుముందు వీళ్ళు సైన్యం తక్కువ మంది ఉన్నా కానీ దేవుడు కాపాడాడు కాబట్టి యుద్ధాలు గెలిచారు. ఇప్పుడు దేవుడి తోడు లేదు కాబట్టి యుద్ధం ఓడిపోతున్నారు, వెనక తిరిగి వచ్చారు. అప్పుడు ఇజ్రాయేలు రాజైన యెహోయాషు యెహోయాజునకు పుట్టిన యోవాషు కుమారుడును యూదా రాజైన అమధ్యాను బెత్షెమెషులో పట్టుకొని యెరూషలేమునకు తీసుకొని వచ్చి యెరూషలేము ప్రాకారమును ఎఫ్రాయిము గుమ్మం మొదలుకొని మూల గుమ్మముల వరకు 400 మూరల పొడుగున పడగొట్టెను. అతన్ని బంధించి యెరూషలేము చుట్టూ ఉన్న గోడ మొత్తాన్ని కూడా పడగొట్టేశాడు, నాశనం చేశాడు. అతని దేవుని మందిరముల్లో ఒబేదెదోము నద్దనున్న వెండి అంతయు బంగారం అంతయు ఉపకరణములన్నీయు రాజనగర యందున్న సొమ్మును కుదవబెట్టబడిన వారిని తీసుకొని షోమ్రోన్నకు తిరిగి వెళ్ళాను. యుద్ధం చేయడమే కాకుండా యోధా దేశానికి వచ్చి ఇక్కడున్న సంపద అంతా కూడా దోచుకొని ఇజ్రాయెల్ రాజు యెహోయాషు మరలా తిరిగి వెళ్ళిపోయాడు. అలాగా యుద్ధం ఓడిపోయాడు యోధా రాజు అయిన అమధ్య. ఇజ్రాయెల్ రాజును యెహోయాజు కుమారుడైన యెహోయాషు మరణమైన తరువాత యూదా రాజును యోవాషు కుమారుడైన అమధ్య 15 సంవత్సరములు బతికెను. అమధ్య చేసిన ఇతర కార్యములు యూదా రాజ్యముల గ్రంథమందు రాయబడి ఉన్నది. ఆ యుద్ధం అయిపోయిన తర్వాత 15 సంవత్సరాలు బతికాడు. అతడు ఏమేం చేశాడు అవన్నీ కూడా రాజుల గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అమధ్య యెహోవాను అనుసరించుట మానివేసిన తరువాత జనులు యెరూషలేములో అతని మీద కుట్ర చేయగా అతడు లాకీషునకు పారిపోయాను. అయితే వారు అతని వెనుక లాకీషునకు మనుషులను పంపి అతన్ని అక్కడ చంపి గుర్రముల మీద అతని శవమును ఎక్కించి తీసుకొని వచ్చి యూదా పట్టణమందు అతని తండ్రుల యొద్ద అతన్ని పాతిపెట్టిరి. మొత్తానికి తన దగ్గర ఉన్న వాళ్ళ చేత చంపబడ్డాడు. ఎలా అయితే తన తండ్రి అయిన యోవాషు చంపబడ్డాడో అమధ్య కూడా సేమ్ అలాగే చంపబడ్డాడు. చివరిలో తన సాక్ష్యాన్ని కోల్పోయాడు. ఈ రోజంతా కూడా గర్వం తెచ్చుకొని దేవుడిచ్చిన విజయాలను చూసుకొని గర్వం తెచ్చుకొని దారి తప్పితే మనం ఎలా నాశనం అవుతాం అనేది కూడా ఈరోజు చదువుకునే అధ్యాయాల నుండి మనం నేర్చుకోవాలి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయం. అంతటా యూదా జనులందరూ 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమధ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. ఇప్పుడు ఉజ్జియా రాజయ్యాడు. అమధ్య చనిపోయాక అమధ్య కుమారుడైన ఉజ్జియా రాజయ్యాడు. అతడు ఏలతను కట్టించి రాజుకు తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తరువాత అది యూదా వారికి తిరిగి వచ్చినట్లు చేసెను. ఉజ్జియా కూడా స్టార్టింగ్లో మంచిగానే ఉన్నాడు, చివరిలో దారి తప్పాడు. ఎలా అయితే యోవాషు అమధ్య మొదట్లో మంచిగా ఉండి చివరిలో దారి తప్పారో ఉజ్జియా కూడా అలాగే ఉన్నాడు అనేది మనం గమనించాలి. ఎలాగానే చదువుకుంటూ వెళ్దాం. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల గలవాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకొల్యా. అతడు తన తండ్రి అయిన అమధ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. తన తండ్రి అయిన అమధ్యతో పోలుస్తున్నారు అంటే స్టార్టింగ్లో దేవుడి దృష్టికి యథార్థంగా ఉన్నాడు, స్టార్టింగ్లో మంచివాడిగా ఉన్నాడు అని దాని అర్థం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినముల్లో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. ఉజ్జియా రాజుగా ఉన్నప్పుడు జకర్యా అనే వ్యక్తి దేవాలయం దగ్గర యాజకుడు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. ఈ పదం చాలా ఇంపార్టెంట్ అండి. ఎంతవరకైతే విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో, ఎప్పటి వరకైతే దేవుడిని ఆశ్రయించాడో అప్పటి వరకు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఎప్పుడైతే ఉజ్జియా దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోయాడో అప్పుడు పాపంలో పడిపోయాడు, అక్కడి నుంచే నాశనం అయ్యాడు అని దాని అర్థం. ఈ వచనం అనేది ఈ అధ్యాయం మొత్తానికి కూడా సారాంశం అని కూడా మనం చెప్పొచ్చు.
చెప్పొచ్చు. ఈ రోజు అంతా కూడా పైన అమజ్యా విషయంలో కానీ ఇక్కడ ఉజ్జియా విషయంలో కానీ గర్వం అనేది మనల్ని నాశనానికి నడిపించిద్ది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అతడు బయలుదేరి ఫిలిస్తీన్లతో యుద్ధము చేసి గాతు ప్రాకారమును యబ్నె ప్రాకారమును అష్టోదు ప్రాకారమును పడగొట్టి అష్టోదు దేశముల్లోను ఫిలిస్తీన్ల దేశములోను ప్రాకారములను కట్టించెను. స్టార్టింగ్లో ఎన్ని యుద్ధాలు వచ్చినా కానీ గెలుస్తూ ఉన్నారు, ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి. ఫిలిస్తీన్లతోనూ గూర్బయల్లో నివసించిన అరబీలతోనూ మెహూనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్ను ఇచ్చువారైరి. అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నింటను వ్యాపించను. దేవుడు మంచిగా ఆర్థికంగా అలాగే సైనిక పరంగా రాజ్యానికి మంచి క్షేమాన్ని కలుగజేశాడు, ఎందుకంటే ఉజ్జియా విశ్వాసాన్ని బట్టి. మరియు ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మము దగ్గరను పల్లపు స్థలముల గుమ్మము దగ్గరను ప్రాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములను దిట్టబరిచెను. ఇదియుగాక షెఫేలా ప్రదేశముల్లోను మైదాన ప్రదేశముల్లోను అతడికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు తవ్వించెను. వ్యవసాయమందు అతడు ఆపేక్ష గలవాడు గనుక పర్వతముల్లోను కర్మెల్లోను అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారును ఉండిరి. వ్యవసాయంలో అంటే దేశంలో అంతర్గతంగా అలాగే బయట నుండి వచ్చే యుద్ధాల ప్రకారంగా ఆర్థిక ప్రకారంగా అన్ని రకాలుగా కూడా యోధా దేశం అనేది వర్ధిల్లుతుంది ఉజ్జియా కాలంలో, దేవుడు తోడుగా ఉండడం వల్ల అని దాని అర్థం. యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యము కలిగి ఉండెను. అందులోని యోధులు రాజు అధిపతుల్లో హనన్యా అనువాని చేతి కింద యుండిరి. ఖజానాదారుడగు మైషేయాయు ప్రధానమంత్రియగు యెహీయేలును వారి లెక్క ఎంతైనది చూచి పటాలముగా ఏర్పరచువారై ఉండిరి. వారి పితరుల ఇండ్ల పెద్దలను సంఖ్యను బట్టి పరాక్రమశాలులు 2600 మంది అయిరి. రాజునకు సహాయము చేయుటకై శత్రువులతో యుద్ధము చేయుట యందు పేరు పొందిన పరాక్రమశాలులైన 3,07,500 మంది గల సైన్యము వారి చేతి కింద ఉండెను. అమజ్యాతో పోలిస్తే ఉజ్జియా సైన్యం అనేది బలంగానే ఉంది అని దాని అర్థం. ఉజ్జియా ఈ సైన్యం అంతటికిని డాళ్లను ఈటెలను శిరస్త్రాణములను కవచములను విల్లులను వడిసెలను చేయించెను. మరియు అతడు అంబులనేమి పెద్దరాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గముల్లోనూ బురుజుల్లోనూ ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతడికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగను గనక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. అతడు స్థిరపడు వరకు అంటే అమజ్యా కాలంలో చాలా యుద్ధాలు జరిగే, బయట నుండి చాలా మంది వచ్చారు కదా, రాజ్యం అనేది అస్థిరంగా ఉంది. ఉజ్జియా కాలంలో రాజ్యం అనేది ఆర్థికంగా సైనిక పరంగా ఆత్మీయంగా అన్ని విషయాల్లో కూడా స్థిరపడింది, దేవుడు తోడుగా ఉండడం వల్ల అని దాని అర్థం. ఇన్ని సంవత్సరాల తర్వాత ఉజ్జియాలోకి గర్వం ప్రవేశించింది, దేవుడి ఆజ్ఞలకు విరోధంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు, అది ఎలాగో కూడా చూసుకుంటూ వెళ్దాం. అయితే అతడు స్థిరపరచబడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. గర్వం ఇతని తండ్రి అయిన అమజ్యా దగ్గర కూడా గర్వమే కదా పాడు చేసింది, ఇతనిలో కూడా గర్వం వచ్చింది. మనల్ని దేవుడు బాగా ఆశీర్వదించిన తర్వాత మనలోకి గర్వం వస్తే మన పతనం కూడా ఎంత దారుణంగా ఉంటుంది అనేది ఈ యోధా రాజులను బట్టి మనకు అర్థం అవ్వాలి. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, ఇది ద్రోహం ఎలా అవుద్దంటే దేవుని మందిరంలో అంటే యెరూషలేము దేవాలయంలో ధూపం వేయాల్సింది కేవలం యాజకులు. యాజకులు ఎలా ఉండాలి ఏంటి, ధర్మశాస్త్రంలో చాలా నియమాలు ఉంటాయి వాళ్ళకి, ఇవేవి పట్టించుకోకుండా నేను వాళ్ళకంటే గొప్పవాడిని అన్నట్టుగా గర్వించి దేవుడి దేవాలయంలో ధూపం వేయడానికి ఉజ్జియానే డైరెక్ట్గా వెళ్ళాడు. లేవీలు కాకుండా, యాజకులు కాకుండా, ప్రధాన యాజకుడు కాకుండా ఇంకెవరు వెళ్ళకూడదు అని ధర్మశాస్త్రం క్లియర్గా చెప్తుంది. అయినా కానీ దేవుడి ఆజ్ఞని ధిక్కరించి వెళ్ళాడు. యాజకుడైన అజర్యాయు అతడితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు అయ్యా రాజు, నువ్వు ఇలా చేయకూడదయ్యా, దేవుడు శిక్షిస్తాడు అని చెప్పి వాళ్ళు చెప్పారు. పరిశుద్ధ స్థలములో నుండి బయటకు పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగజేయదు అని చెప్పగా దేవుడు శిక్షిస్తాడయ్యా, ఇది అసలే ఇప్పటికే చాలా తప్పు అని చెప్పి వాళ్ళందరూ కూడా అతన్ని గద్దించారు. ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపం
కోపం చూపాను, అదేంటి నన్నే వద్దంటారా అని చెప్పి గర్వంతో వాళ్ళందరి మీద కోపడ్డాడు. యెహోవా మందిరములో ధూపపీఠం పక్కన అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగం పుట్టాను. అక్కడే అతనికి కుష్ఠరోగం వచ్చేసింది. దేవుని తీర్పు అతని మీదకి వచ్చింది. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై ఉండెను గనుక వారు తడవు చేయక అక్కడి నుండి అతన్ని బయటకు వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తెను అని ఎరిగి బయటికి వెళ్ళుటకు తానును త్వరపడెను. అప్పుడు అర్థమైంది, ఇక్కడే ఉంటే ఇంకా దేవుడు కోపాడతాడేమో అని చెప్పి తాను కూడా త్వరపడతా బయటకు వచ్చాడు. రాజైన ఉజ్జియా తన మరణ దినం వరకు కుష్ఠరోగి అయి ఉండెను. చనిపోయేంత వరకు కూడా ఆ కుష్ఠరోగం అనేది అలాగే ఉంది. దేవుడి తీర్పు అనేది అతడికి చనిపోయేంత వరకు జ్ఞాపకంగానే ఉంది. కుష్ఠరోగి అయి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడెను గనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివాసం ఉండెను. అతని కుమారుడైన యోతాము రాజు ఇంటి వారికి అధిపతి అయి దేశపు జనులకు న్యాయము తీర్చుచూ ఉండెను. యోతాము అనే పేరు మీరు గుర్తుపెట్టుకోండి. యోతాము ఇంకా అఫీషియల్గా రాజు అవ్వలేదు, తర్వాత రాజు అవుతాడు. కానీ ప్రస్తుతానికి రాజు అవ్వక ముందే రాజ్య బాధ్యతలన్నీ కూడా చూసుకుంటున్నాడు అని దాని అర్థం. ఉజ్జియా చేసిన ఇతర కార్యములను గూర్చి ఆమోజు కుమారుడును ప్రవక్తయు అయిన యెషయా రాశాను. యెషయా గ్రంథంలో దీని గురించి మనం ఇంకా ఎక్కువగా చదువుకుంటాం. యెషయా పుస్తకం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఉజ్జియా పేరు మీరు గుర్తుపెట్టుకోండి. ఉజ్జియా యోధా దేశానికి రాజుగా ఉన్నప్పుడు యెషయా అనే ప్రవక్త ఉన్నాడు. దీని గురించి మనం తర్వాత యెషయా పుస్తకంలో చదువుకుందాం. ఉజ్జియా తన పితరులతో కూడా నిద్రించెను. అతడు కుష్ఠరోగి అని రాజుల సంబంధమైన శ్మశాన భూమిలో అతని పితరుల దగ్గర అతన్ని పాతిపెట్టిరి. అతని కుమారుడైన యోతాము అతనికి బదులుగా రాజయ్యాడు. ఉజ్జియా చనిపోయాడు, ఉజ్జియా కుమారుడైన యోతాము రాజయ్యాడు. కొంతమంది అడుగుతున్నారండి, ఎక్సెల్లో నేను టిక్ మార్కులు ఇంటూ మార్కులు పెట్టాను కదా, అంటే వాళ్ళని మంచి వ్యక్తులుగానా చెడ్డ వ్యక్తులుగానా, స్టార్టింగ్ లో మంచిగా బ్రతికి చివరిలో చెడ్డవారైపోయిన వ్యక్తులుగానా, బైబుల్ ఎలా చూపిస్తుంది వీళ్ళని మనకి అనే దాన్ని బట్టి ఈ టిక్ మార్కులు ఇంటూ మార్కులు నేను పెట్టా. అంతేగాని ఇంటూ మార్కు పెట్టానంటే వాళ్ళు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోయారు, టిక్ మార్క్ పెట్టానంటే వాళ్ళు ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళిపోయారు అని దాని అర్థం కాదు. వాళ్ళు చనిపోయే ముందు పశ్చాత్తాపడ్డారా లేదా, వాళ్ళ హృదయం ఎలా ఉంది, దీన్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఉదాహరణకి ఉజ్జియా చివరిలో దారి తప్పాడు అనేది వరకు మనకు బైబిల్లో ఉంది. అతడు చివరిలో మారు మనసు పొందాడా, మరలా దేవుడిని అంగీకరించాడా, పాపాలు వదిలేశాడా, ఇవేవి మనకు తెలియదు. పరలోకం వెళ్ళారా నరకం వెళ్ళారా అనేది మనకు సంబంధించిన విషయం కాదు. అది దేవుడు వాళ్ళ యొక్క క్రియలను బట్టి వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. అతనిలో మంచి లక్షణాలు ఉన్నాయా చెడ్డ లక్షణాలు ఉన్నాయా, మనం ఏమి నేర్చుకోవాలి ఏమి నేర్చుకోకూడదు అనే దాని గురించే ప్రతి ఒక్కరి గురించి మనం చదువుకుంటున్నాం అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా ఎవరి గురించి అయినా ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 27వ అధ్యాయం. ఉజ్జియా చనిపోయాడు, యోతాము రాజయ్యాడు. యోతాము ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల ఈడు గలవాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తె, ఆమె పేరు యెరూషా. యెహోవా మందిరంలో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్యల అంతటి ప్రకారము చేయుచు యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించుచు వచ్చాను. ఉజ్జియా అన్న చివరిలో గర్వాన్ని తెచ్చుకున్నాడు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. కానీ యోతాము అలా చేయక చివరి వరకు దేవుడి దృష్టికి యథార్థముగానే ప్రవర్తించాడు అని దాని అర్థం. యోతాము యోధా రాజుల్లో మంచి రాజుల్లో ఒకడు అని దాని అర్థం. యోతాము మంచిగానే పరిపాలన చేశాడు. అతని కాలంలో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచు ఉండ్రి. మీరు గమనించండి, రాజు మంచివాడైనా కానీ జనాలు మాత్రం దారి తప్పిపోతున్నారు. అంతకుముందు చాలా రాజులు ఇజ్రాయెల్ దేశంలో విగ్రహారాధన పోగొట్టడానికి ప్రయత్నం చేశారు. అయినా కానీ మరలా విగ్రహారాధన కొంతమంది వ్యక్తుల ద్వారా పుట్టుకొచ్చింది. కొంతమంది రాజులు ఇజ్రాయెల్ విగ్రహారాధన చేయాలి అని చెప్పి వాళ్ళని పాడు చేశారు. అయినా కానీ కొంతమంది భక్తులు నిలబడ్డారు. మనం విశ్వాసం కలిగి ఉండాలా లేదా అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది. మన పైన అధికారుల యొక్క సమాజం యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటుంది, వాళ్ళ యొక్క ప్రేరేపణ మన మీద ఉంటుంది. అంత మాత్రం చేత వాళ్ళే మనల్ని పూర్తిగా కంట్రోల్ చేస్తారని కాదు. మనకి స్వాతంత్రం ఉంది. ఒకవేళ మన పితరులు మన అధికారులు చెడ్డవాళ్ళైనా మనం మంచిగా ఉండొచ్చు, వాళ్ళు మంచి వాళ్ళైనా మనం చెడ్డవాళ్ళుగా ఉండొచ్చు. అది మన మీద ఆధారపడి ఉంటుంది, ఎవరి ఇండివిజువాలిటీ మీద వాళ్ళు ఆధారపడి ఉంటుంది అని దాని అర్థం. ఇక్కడ యోతాం మంచిగా ఉన్నా కానీ ప్రజలందరూ కూడా పాపంలో పడిపోతున్నారు. అతడు యెహోవా మందిరపు ఎత్తు ద్వారమును కట్టించి ఓపేలు దగ్గర ఉన్న గోడ చాలా మట్టుకు కట్టించను. ఏవేవైతే మరమ్మతులు ఉన్నాయో దేవాలయంలో యెరూషలేములో యూదా దేశంలో అవన్నీ కూడా బాగు చేస్తున్నాడు. మరియు అతడు యూదా పర్వతముల్లో ప్రాకారములను కట్టించి అరణ్యముల్లో కోటలను దుర్గములను కట్టించెను. అతడు అమ్మోనీయుల రాజుతో యుద్ధము చేసి జయించెను గనుక అమ్మోనీయులు ఆ సంవత్సరము అతనికి 200 మణుగుల వెండిని, 10,000 కొలల గోధుమలను, 10,000 కొలల యవలను ఇచ్చిరి. ఈ ప్రకారముగా అమ్మోనీయులు మరు సంవత్సరమును 3వ సంవత్సరమును అతనికి చెల్లించిరి. యుద్ధం చేసి గెలిచారు కాబట్టి వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా పన్ను కడతా ఉన్నారు. ఆర్థికంగాను సైనిక పరంగాను రాజ్యాన్ని స్థిరపరుస్తున్నాడు. కానీ యోతాము ఆత్మీయ విషయాల్లో మాత్రం జనాలను నడిపించలేకపోతున్నాడు. జనాలు ఇంకా
పాపంలోనే ఉన్నారు అని దాని అర్థం. ఈలాగన యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడెను. యోతాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన యుద్ధములన్నింటి గూర్చియు అతని చర్యను గూర్చియు ఇజ్రాయేలు యోధా రాజుల గ్రంథమందు రాయబడి ఉన్నది. అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల గలవాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. చాలా తక్కువ రాయబడింది యోతాము గురించి. యోతాము గురించి రాజుల గ్రంథంలో కూడా మనం మాట్లాడుకున్నాం. మంచి రాజుల్లో ఒకడు, మంచిగానే ప్రవర్తించాడు. అయితే పూర్తిగా విగ్రహారాధనని ఇజ్రాయెల్ దేశంలో నుండి తీసివేయలేకపోయాడు. యోతాము తన పితరులతో కూడా నిద్రించెను. అతడు దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఆహాజు అతనికి బదులుగా రాజయ్యను. యోతాము చనిపోయాడు, ఆహాజు రాజయ్యాడు. ఈ రోజు ఆహాజు గురించి కూడా దినవృత్తాంతాలు 2వ గ్రంథం 28వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 29 నుండి రేపొద్దున చదువుకుందాం. యోధా రాజుల్లో యోతాము మంచివాడైతే యోధా రాజుల్లో ఆహాజు అందరికన్నా చెడ్డవాడు. ఎలాగా ఏంటి చదువుకుంటూ వెళ్దాం. ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 20 సంవత్సరములు గలవాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. అతడు ఇజ్రాయేలు రాజుల మార్గమందు నడిచి బయలుదేవతా రూపములుగా పోత విగ్రహములను చేయించెను. ఇజ్రాయెల్ రాజుతో పోలుస్తున్నారంటే భయంకరమైన విగ్రహారాధన. ఇజ్రాయెల్ రాజులందరూ కూడా ఎంత చెడ్డవాళ్ళు మనం చదువుకుంటూ వస్తున్నాం కదా. ఈ ఆహాజు కాలంలోనే ఇజ్రాయెల్ దేశం అనేది భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. అష్షూరు చెరలో ఉంది. అష్షూరు చెరలోనికి ఇజ్రాయెల్ వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఇజ్రాయెల్లో విగ్రహారాధన. సేమ్ అలాగే ఆహాజు కూడా యోధా దేశంలో విగ్రహారాధన చేస్తున్నాడు. దేవుడికి విగ్రహారాధన అంటే ఎందుకు కోపం అంటే ఆ విగ్రహారాధన పేరుతో ఏవేవైతే చెడ్డ పనులు చేస్తున్నారో వాటన్నిటి వల్ల. మరియు అతడు బెన్హిన్నోము లోయందు ధూపం వేసి ఇజ్రాయెళ్ల ఎదుట నుండి యెహోవా తోలివేసిన జనముల హేయక్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించను అంటే ఆ విగ్రహాలకే తన కుమారుణ్ణి బలిగా అర్పించాడు అని దాని అర్థం. విగ్రహారాధన గురించి మనం మాట్లాడుకుంటూనే వస్తున్నాం కదా. మనుషుల్ని బలులుగా ఇవ్వడం, ఆ విగ్రహాలకే వ్యభిచారం చేయడం, ఇవన్నీ కూడా ఆ కాలంలో జరిగేవి కాబట్టే దేవుడికి విగ్రహారాధన అంటే అంత కోపం. ఎక్కడైనా కానీ బైబిల్లో విగ్రహారాధన అని కనబడితే ఈ రోజు కనబడే విగ్రహారాధన అనుకోకండి. ఆ కాలంలో విగ్రహారాధన అనేది అంత దారుణంగా ఉండేది. అందుకే దేవుడు వాళ్ళందరినీ కూడా అంతలాగా శిక్షించాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అతడు ఉన్నత స్థలముల్లోను కొండల మీదను ప్రతి పచ్చని చెట్టు కిందను బలులు అర్పించుచు ధూపం వేయుచు వచ్చాను. ఎక్కడంటే అక్కడ విగ్రహారాధన చేస్తున్నాడు. యోధా దేశాన్ని విగ్రహారాధనకు అలవాటు చేస్తున్నాడు. అందుచేత అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజు చేతికి అప్పగించెను. సిరియన్లు అతన్ని ఓడించి అతని జనులలో చాలా మందిని చెరపట్టుకొని దమస్కునకు తీసుకొని పోయి అతడును ఇజ్రాయేల్ రాజు చేతికి అప్పగింపబడెను. ఆ రాజు అతన్ని లెస్సగా ఓడించెను. ఒకవైపు నుండి సిరియా, ఇంకోవైపు నుండి ఇజ్రాయేల్ అందరూ కూడా యోధా దేశం మీదకి యుద్ధానికి వస్తున్నారు. యుద్ధానికి రావడమే కాదు, వాళ్ళు గెలుస్తున్నారు. యోధా దేశం వాళ్ళు ఓడిపోతున్నారు. ఎందుకంటే ఆహాజు చెడ్డగా ఉన్నాడు కాబట్టి దేవుడు తీర్పును తీసుకొస్తున్నాడు యోధా దేశం మీదకి, ఆహాజు మీదకి. రెమల్యా కుమారుడైన పెకహు యూదా వారిలో పరాక్రమశాలులైన 120,000 మందిని ఒక్కనాడే హతము చేశాను. పెకహు ద్వారా దేవుడు యోధా దేశం మీద తీర్పు తీరుస్తున్నాడు. వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారికిట్టి గతి పట్టెను. వీరందరూ కూడా దేవుడిని విసర్జించి ఆ విగ్రహారాధన, రాజే తన కుమారుని బలిగా అర్పించారంటే ప్రజలందరూ కూడా అలాంటి చేసి ఉంటారు కదా. ఇలా విగ్రహారాధన పేరుతో చెడ్డ కార్యాలు చేస్తున్నారని దేవుడు వాళ్ళందరూ కూడా తీర్పు తీరుస్తున్నాడు. పరాక్రమశాలి అయిన ఎఫ్రాయిముడగు జిక్రి, రాజసంతతి వారైన మైసేయాను, సభాముఖ్యుడైన అజ్రీకామును, ప్రధానమంత్రి అయిన ఎల్కోనాను హతము చేసెను. ఇదియుగాక ఇజ్రాయేలు వారు తమ సహోదరులైన వీరిలో నుండి స్త్రీలనేమి, కుమారులనేమి, కుమార్తెలనేమి 2 లక్షల మందిని చెరతీసుకొని పోయిరి. యోధా దేశం ఎంతో కొంత మంచిగా ఉండే దేశం. ఇజ్రాయెల్ దేశం స్టార్టింగ్ నుండి విగ్రహారాధన పాపాలతో ఉన్న దేశం. అలాంటి ఇజ్రాయేలీలకే యోధా దేశ ప్రజలు ఇప్పుడు బానిసలుగా వెళ్ళిపోతున్నారంటే యోధా దేశంలో ఆహాజు ఎంతగా విగ్రహారాధన ప్రోత్సహించాడో మనకు అర్థం అవ్వాలి. దేవుడు అన్ని రకాలుగా ఒకవైపు నుండి సిరియా, ఇంకోవైపు నుండి ఇజ్రాయేలు అందరూ కూడా యోధా దేశం మీద దాడి చేసేలాగా దేవుడు చేశాడు. మరియు వారి యొద్ద నుండి విస్తారమైన కొల్ల సొమ్ము తీసుకొని దాన్ని షోమ్రోన్నకు తెచ్చిరి. యెహోవా ప్రవక్తయగు ఓదేదు అని ఒకడు అచట ఉండెను. ఈ ప్రవక్త అయిన ఓదేదును గుర్తుపెట్టుకోండి. ఇతడు ఏమని ప్రకటిస్తున్నాడు? ఇజ్రాయెల్ దేశానికి ప్రకటిస్తున్నాడు. అతడు షోమ్రోన్నకు వచ్చిన సమూహం ఎదుటికి పోయి వారితో ఇలాగు చెప్పెను, ఆలకించుడి. మీ పితరుల దేవుడైన యెహోవా యూదా వారి మీద కోపగించినందుచేత ఆయన వారిని మీ చేతికి అప్పగించాను. అయ్యా, మీరేదో యుద్ధంలో
యుద్ధంలో గెలిచారంటే మీరేదో గొప్పోళ్ళు మంచోళ్ళని కాదు. యూదా ప్రజలు తప్పు చేశారు కాబట్టి దేవుడు వాళ్ళకి తీర్పు తీర్చి వాళ్ళని మీకు బానిసలుగా పంపించాడు. మీరు గర్వపడమాకండి. మీరు ఆకాశమునంటున్నంత రౌద్రముతో వారిని సంహరించితిరి. మీరు వాళ్ళని చంపగలిగారంటే దేవుడు వాళ్ళకి తీర్పు తెచ్చడాన్ని బట్టి. ఇప్పుడు మీరు యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మీ కొరకు దాసులుగాను దాసురాండ్రగాను లోబరుచుకొనదలచి ఉన్నారు. మీ దేవుడైన యెహోవా దృష్టికి మీరు మాత్రము అపరాధులు కాకై ఉన్నారా? మీరు ఏమన్నా మంచివాళ్ళ? మీరు కూడా చెడ్డవాళ్లే కదా. అక్కడ నుండి ఎవరినైతే బానిసలుగా తీసుకొచ్చారో వాళ్ళని మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టకండి. వాళ్ళని కనుక బానిసలుగా మీరు ఇబ్బంది పెట్టారంటే దేవుడు మీ మీదకి తీర్పును తీసుకొస్తాడు. యెహోవా మహోగ్రత మీ మీదికి రేగి ఉన్నది గనక నా మాట ఆలకించి మీ సహోదరుల నుండి మీరు చెరపట్టిన వీరిని విడిచిపెట్టుడి. ఇజ్రాయేలీని విడిచిపెట్టండి. యోధా దేశంలో ఉన్న వాళ్ళు కూడా ఇజ్రాయేలే కదా. ఇజ్రాయేల్లో 12 గోత్రాల్లో ఒకలే కదా. వాళ్ళని బానిసలుగా చేసుకోకండి. ఒకవేళ వాళ్ళని బానిసలుగా చేసుకున్నారంటే దేవుడు కోపగిస్తాడు. ఒక పక్కన అష్షూరు రెడీగా ఉంది ఇజ్రాయెల్ దేశం మీద దాడి చేయడానికి. మీరు ఇంకా పాపం చేయకండి అని చెప్పి ఆ ప్రవక్త అయిన ఓదేదు హెచ్చరించాడు. అప్పుడు ఎఫ్రాయిముల పెద్దల్లోనూ యోహానాను కుమారుడైన అజర్యా, మిషిల్లేమోతు కుమారుడైన బెరక్య, షల్లూము కుమారుడైన యెహిజ్కియా, హద్లాయి కుమారుడైన అమాసా అనువారు యుద్ధము నుండి వచ్చిన వారికి ఎదురుగా నిలవబడి వారితో ఇట్లనిరి. వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. ఏమని? యెహోవా మన మీదికి అపరాధ శిక్ష రప్పించినట్లు మీరు చేసి ఉన్నారు. చెరపట్టబడిన వీరిని మీరు ఇక్కడికి రప్పింపకూడదు. మన పాపములను అపరాధములను పెంపు చేయుటకు మీరు పూనుకొని ఉన్నారు. మన అపరాధము అధికమై ఉన్నది. ఇజ్రాయేలు వారమైన మన మీద మహోగ్రత రేగి ఉన్నది. అయ్యా, ఒక పక్క నుండి అష్షూర్ రెడీగా ఉంది, మనందరినీ కూడా బానిసలుగా చేసుకోవడానికి రెడీగా ఉంది. మీరు ఇంకా ఎక్కువ పాపం చేయకండి. దాన్ని ఇంకా ఆ ఉగ్రత ఇంకా త్వరగా వచ్చేలా చేయకండి. మీరు యోధా దేశం మీద యుద్ధం గెలిచారు కరెక్టే. ఎవరినైతే బానిసలుగా తెచ్చుకున్నారో వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టేయండి. ఒకవేళ వాళ్ళని విడిచిపెట్టకపోతే దేవుడి తీర్పు వస్తుంది అని చెప్పి వీళ్ళు కూడా తమ సైన్యం వాళ్ళే తమ రాజుని హెచ్చరిస్తున్నారు. కాగా అధిపతులను సమాజముగా కూడిన వారును కన్నులారా చూచుచుండగా ఆయుధస్తులు చెరపట్టబడిన వారిని కొల్ల సొమ్మును విడిచిపెట్టిరి. వీటన్నిటి కూడా భయపడి దేవుడి ఉగ్రత వస్తుందేమో అని భయపడి వీళ్ళందరూ కూడా యోధా ప్రజలను విడిచిపెట్టేశారు. పేర్లు ఉదాహరింపబడిన వారు అప్పుడు లేచి, పైన చెప్పిన పేర్లు ఉన్నాయి కదా, వాళ్ళందరూ కూడా లేచి చెరపట్టబడిన వారిని చేపట్టి దోపు సొమ్ము చేత వారిలో వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించి వారికి వస్త్రములను పాదరక్షలను ధరింపజేసి అన్నపానములిచ్చి తలలకు నూనె పెట్టించి వారిలో బలహీనులైన వారిని గాడిదలను ఎక్కించి ఖర్జూర వృక్షములు గల పట్టణములకు ఎరికోకు వారి సహోదరుల యొద్దకు వారిని తోడుకొని వచ్చిరి. తర్వాత వారు షోమ్రోన్నకు మరలి వెళ్ళిరి. వారందరినీ కూడా విడిచిపెట్టేశారు. స్వేచ్ఛగా బట్టలు ఆహారం అవన్నీ కూడా ఇచ్చి స్వేచ్ఛగా వదిలేశారు. బానిసలుగా చేసుకోకుండా వదిలేశారు. ఇలాంటి ఒక కార్యం వల్లే పెకహు కాలంలో అష్షూరు చెర జరగలేదు. తర్వాత వచ్చిన రాజైన హోషేయ కాలంలో ఇజ్రాయెల్ దేశం అనేది అష్షూరు చెరలోనికి వెళ్ళిపోయింది. దీన్ని కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా రాజుల గ్రంథంలో మనం మాట్లాడుకున్నాం. ప్రస్తుతానికి యోధా దేశం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మరలా యోధా దేశం దగ్గరకు వచ్చేద్దాం. ఆ కాలం మందు ఎదోమీలు మరలా వచ్చి యూదా దేశమును పాడు చేసి కొందరిని చెరపట్టుకొని పోగా, ఒక పక్క నుండి పైన ఏమో సిరియా వచ్చింది, మళ్ళీ ఏమో ఇజ్రాయెల్ వచ్చింది, ఇప్పుడు మరలా యోధా దేశం మీదకి ఎదోము దేశం వస్తుంది యుద్ధానికి. ఇవన్నీ కూడా జరగడానికి కారణం యూదా రాజైన ఆహాజు చెడ్డగా బ్రతకడం వల్ల, దేశానికి విగ్రహారాధన అలవాటు చేయడం వల్ల. రాజైన ఆహాజు తనకు సహాయము చేయుడి అని అష్షూరు రాజుల యొద్దకు వర్తమానం పంపెను. ఫిలిస్తీయులు షెఫేలా ప్రదేశములోని పట్టణముల మీదను యూదా దేశమునకు దక్షిణపు దిక్కునున్న పట్టణముల మీదను పడి బెత్షెమెషును, అయ్యాలోనును, గెదెరోతును, షెకోను దాని గ్రామములను, తిమ్నాను దాని గ్రామములను, గిమ్జోనును దాని గ్రామములను ఆక్రమించుకొని అక్కడ కాపురం ఉండిరి. ఫిలిస్తీన్లు కూడా వచ్చి దాడి చేశారు. ఎన్ని రాజ్యాలు దాడి చేస్తున్నాయి చూడండి. ఇజ్రాయేలు, సిరియా, ఫిలిస్తీన్లు, ఎదోమీలు అందరూ కూడా దాడి చేస్తున్నారు. ఏ దిక్కు లేక ఇంకా ఆహాజు వెళ్ళి అష్షూరు వాళ్ళని సహాయం అడుగుతున్నాడు. ఆహాజు యూదా దేశమును దిగంబరినిగా చేసి యెహోవాకు ద్రోహము చేసి ఉండెను కనుక యెహోవా ఇజ్రాయేలు రాజైన ఆహాజు చేసిన దాన్ని బట్టి యూదా వారిని హీనపరిచెను. యూదా దేశానికి రాజుగా ఉండి యూదా దేశం అంతటా కూడా విగ్రహారాధన అలవాటు చేసినందుకు తీర్పుగా దేవుడు యూదా దేశాన్ని ఇప్పుడు ఇన్ని రాజ్యాలకు అప్పగించాడు. అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరు అతని యొద్దకు వచ్చి అతన్ని బాధపరిచినే గాని అతన్ని బలపరచలేదు. అష్షూరు సహాయం అడిగారు కదా, ఆ అష్షూరు వాళ్ళు ఏమన్నా వచ్చి సహాయం చేస్తారంటే వాళ్ళు ఇంకా బాధపరిచారు కానీ వీళ్ళకి సహాయం చేయాల. ఆహాజు భాగములు ఏర్పరిచి యెహోవా మందిరములో నుండి ఒక భాగమును, రాజనగరులో నుండి ఒక భాగమును, అధిపతుల యొద్ద నుండి ఒక భాగం
భాగమును తీసి అష్షూరు రాజునకు ఇచ్చెను గాని అతడును అతడికి సహాయము చేయలేదు. ఎంత ఆస్తి ఇచ్చినా గాని అష్షూరు రాజు కూడా యోధా దేశానికి సహాయం చేయాల. ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి అధికముగా అతిక్రమములను జరిగించాను. ఈ కష్టాలన్నీ వచ్చినప్పుడు దేవుడి వైపు తిరగకుండా, అక్కడ చాలా మంది ప్రవక్తలు బోధిస్తున్నారు, అయినా కానీ దేవుడి వైపు తిరగకుండా ఇంకా ఎక్కువగా విగ్రహారాధన చేశాడు. అట్లు చేసిన వాడు ఈ ఆహాజు రాజే. అంత కఠినంగా అయిపోయింది ఆహాజు యొక్క మనసు అనేది. ఇంకా ఇంకా విగ్రహారాధనే చేస్తున్నాడు కానీ దేవుడి వైపు తిరగట్లా, ప్రజల్ని దేవుడి వైపు తిప్పట్లా. ఎట్లనగా సిరియా రాజుల దేవతలు వారికి సహాయము చేయుచున్నవి గనక వాటి సహాయము నాకును కలుగునట్లు నేను వాటికి బలులను అర్పించదను అనుకొని తన్ను ఓడించిన దమస్కు వారి దేవతలకు బలులను అర్పించను. ఏ ఏ దేశాలైతే దాడి చేస్తాయో ఆ దేవుళ్ళకి బలు అర్పిస్తున్నారు. మీరు గమనించండి, ఇక్కడ యోధా వాళ్ళు ఓడిపోతుంది దేవుడికి శక్తి లేక కాదు, వీళ్ళు చెడ్డ క్రియలు చేస్తూ ఉండడం వల్ల. దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి వాళ్ళు వీళ్ళని జయించగలుగుతున్నారు. ఈ రోజు కూడా మనం దేవుడి శక్తిని తక్కువ అంచనా వేస్తాం. దేవుడు ఏదైనా చేయగలడు, అయినా కానీ ఆయన ఎందుకు చేయట్లేదు అంటే మనం పాపక్రియల్లో ఉండడం వల్ల. ముందు మన యొక్క ప్రవర్తన మనం సరి చేసుకోవాలి కానీ దేవుడికి శక్తి లేదు అనుకుని ఇంకా ఇంకా పాపంలో పడిపోకూడదు. ఆ తప్పునే ఇక్కడ ఆహాజు చేస్తున్నాడు. అయితే అవి అతనికిని ఇజ్రాయేలు వారికిని నష్టమునికే హేతువులాయను. ఎంతగా ఇంకా విగ్రహారాధనలోకి వెళ్ళిపోతున్నాడో అంతగా ఇజ్రాయెల్ దేశం ఇంకా ఇంకా పాపంలోకి వెళ్ళిపోతుంది. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేమునందంతటా బలిపీఠములను కట్టించెను. దేవుడి దగ్గర నుండి తీర్పు వస్తుందని చెప్పి దేవాలయాన్ని మూసేద్దాం అనుకున్నాడు. దేవాలయాన్ని మూసేస్తే దేవుడి శక్తి తగ్గిపోయిద్ది అనుకున్నాడేమో. ఆ విగ్రహారాధనలో ఉన్నాడు కదా. అసలే ఆ విగ్రహారాధన వల్ల దేవుడు అంటే ఏంటి, యథార్థత అంటే ఏంటి, పాపం అంటే ఏంటి, ఆ డెఫినేషన్స్ కూడా మర్చిపోయాడు. దేవాలయాన్ని మూసేస్తే దేవుడి కోపం తగ్గిపోయిద్దేమో అనుకుని భ్రమపడి ఇంకా ఇంకా పాపంలో పడిపోతున్నాడు. యూదా దేశంలోని పట్టణములన్నింటిలోనూ అతడు అన్యుల దేవతలకు ధూపం వేయుటకై బలిపీఠములు కట్టించి తన పితరుల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించను. ఇంకా ఇంకా బలిపీఠాలు విగ్రహారాధన పెంచుతున్నాడు. దేవుడి కోపం అనేది ఇంకా పెరుగుతూ ఉంది. అతడు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడి చర్య అంతటిని గూర్చి యూదా రాజుల ఇజ్రాయేళ్ల గ్రంథమందు రాయబడి ఉన్నది. ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి యెరూషలేం పట్టణమందు పాతిపెట్టబడిన గాని ఇజ్రాయేలు రాజుల సమాధులకు అతడు తేబడలేదు. అతడు చేసిన చెడు క్రియలన్నింటినీ కూడా గుర్తించి రాజుల దగ్గర కాకుండా వేరే దగ్గర అతన్ని పాతిపెట్టారు. మొత్తానికి అతడు చనిపోయాడు. అతని కుమారుడైన హిజ్కియా అతనికి బదులుగా రాజయ్యాను. ఆహాజ్ చనిపోయాడు, హిజ్కియా రాజయ్యాడు. ఈ ఆహాజ్ ఎంత చెడ్డగా ప్రవర్తించాడు, యోధా దేశం మొత్తాన్ని కూడా విగ్రహారాధనకి ఎలా అలవాటు చేశాడు, ఇవన్నీ కూడా మనం చూస్తే ఇజ్రాయెల్ రాజులే మనకు గుర్తొస్తారు. ఇజ్రాయెల్ రాజులు అందరూ కూడా అలాగే ప్రవర్తించారు. అందుకే దేవుడు ఇజ్రాయెల్ దేశాన్ని అష్షూరు చెరకు అప్పగించాడు. హిజ్కియా అనే ఒక మంచి రాజు రాకపోయిండుంటే, ఆహాజు తర్వాత ఆహాజు లాంటి ఇంకో చెడ్డ వ్యక్తి ఎవరన్నా వచ్చిండుంటే యోధా దేశం కూడా అప్పుడే అష్షూరు చెరలోనికి వెళ్ళిపోయి ఉండేది. కాకపోతే హిజ్కియా మంచివాడు కాబట్టి ఆ అష్షూరు చెరని యోధా దేశం తప్పించుకుంది. ఎలా తప్పించుకుంది, హిజ్కియా ఏమేం చేశాడు, హిజ్కియా విశ్వాసం, ఇవన్నీ కూడా దినవృత్తాంతాలు 2వ గ్రంథం 29వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. ఈ రోజు మనం అమజ్యా, ఉజ్జియా, యోతాము, ఆహాజు ఈ నలుగురు రాజుల గురించి చదువుకున్నాం. అమజ్యా, ఉజ్జియా వీళ్ళిద్దరు కూడా స్టార్టింగ్ లో మంచిగానే ఉన్నప్పటికీ చివరిలో గర్వాన్ని తెచ్చుకుని దేవుని ఉగ్రతకి పాత్రులయ్యారు. యోతాము మంచిగానే ఉన్నాడు. యోతాము కుమారుడైన ఆహాజు మాత్రం పూర్తిగా చెడ్డవాడిగానే ఉంటూ దేవుడి ఉగ్రతని, దేవుడి కోపాన్ని అనుభవించాడు. యోధా దేశంలో కూడా ప్రశాంతత లేకుండా పోయింది. ఇవన్నీ కూడా ఈరోజు మనం చదువుకున్నాం. వాటన్నిటిని కూడా హిజ్కియా ఎలా చక్కబెట్టాడు అనేది 29వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. ఈ రోజు చదువుకున్న దాంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచయం గురించి ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.